గ్రంథంలో 15వ అధ్యాయంలో 16వ వచనంలో స్పష్టంగా వాక్యము చెప్పబడుతుంది. ఏంటంటే, నీ మాటలు నాకు దొరకగా నేను వాటిని భుజించిని. దేవుని యొక్క మాటలు అనగా మనుషులంగా సాధారణంగా అనేక మాటలు మాట్లాడతాం. మీరు మాట్లాడతారా? అనేక మాటలు పొద్దున్న లేస్తే పండుకునే దాకా ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉంటాం మనుషులందరం. దేవుని యొక్క వాక్యం ఏమని చెప్తుంది ఇక్కడ అంటే, నీ మాటలు నాకు దొరకగా నేను వాటిని భుజించితిని అనే మాటను రాస్తా ఉంటున్నాడు ఇక్కడ. సైన్యములకు అధిపతి యెహోవా దేవా, నీ పేరు నాకు పెట్టబడెను గనుక నీ మాటలు నాకు సంతోషమును, నా హృదయమునకు ఆనందమును కలగజేయుచున్నది. ఈరోజు మనము ధ్యానించబోయే విషయం ఏంటంటే, దేవుని యొక్క వాక్యాన్ని భుజించడం. దేవుని యొక్క వాక్యాన్ని ఎట్లా భుజిస్తారు? నేను అన్నం తింటా, చపాతి తింటా, కారం తింటా, లేకపోతే కూరగాయలు తింటా, లేకపోతే అన్ని తింటా, కానీ వాక్యాన్ని ఎట్లా భుజించాలి అంటే, మరి ప్రవక్త అయినటువంటి ఇర్మియా గారు దేవుని వాక్యాన్ని చదివానని మాత్రమే చెప్పలేదు. ఎంతమంది వాక్యం చదువుతారు? వాక్యము చదివినని చెప్పట్లే ఇర్మియా ప్రవక్త గారు. ఏమని చెప్తున్నాడు? భుజించితిని అని చెప్తున్నాడు. అంటే అది తన జీవితంలో ఒక భాగమైంది అని అర్థం. దాని అర్థం, నీ జీవితంలో నువ్వు భోజనం చేయకుండా ఉండగలుగుతావా అంటే ఎంతమంది ఉండగలుగుతారు? రెండో పూట ఉండగలుగుతామా? ఆకలి అయితేనే ఉంటుంది, లోపల సిగ్నల్స్, వైబ్రేషన్స్ వస్తూనే ఉంటాయి, సిగ్నల్స్. మరి వాక్యము ద్వారా చెప్తా ఉండేందంటే, ఇక్కడ నేను వాక్యము మాత్రమే చదివానని చెప్పట్లే. ఇక్కడ ఏమని చెప్తుంది? ఇక్కడ భుజించితిని అని చెప్తున్నాడు. అంటే తన జీవితంలో ఒక భాగమైంది వాక్యం. నీ జీవితంలో నువ్వు దేనికి ప్రాధాన్యత ఇస్తున్నావు? భోజనానికి ప్రాధాన్యత ఇస్తున్నావు, కరెక్టే. మరి దేవుని వాక్యానికి కూడా మనం ప్రాధాన్యత ఇవ్వాలి. భుజించడం అంటే, దేవుని యొక్క వాక్యాన్ని భుజించడం అంటే కేవలం చదవడం కాదు, వినడం, నమ్మడం, హృదయంలో దాచుకోవడం, అన్నిటికంటే ముఖ్యంగా విధేయత చూపించడం. దేవుని వాక్యము వింటాం, ఆదివారం వింటాం, వీలైతే బుధవారం వింటాం, వీలైతే శుక్రవారం, వీలైనప్పుడు వస్తాం శుక్రవారం ఉపవాస ప్రార్థనకు, వీలైతే శనివారం వస్తాం, వీలైతే ఆదివారం వస్తాం. మిగతా టైంలో వింటామంటే వింటాం ఏదో. కానీ వాక్యం ఏం చెప్తుంది ఇక్కడ? దేవుని వాక్యాన్ని నువ్వు భుజించాలి. నువ్వు ఆహారం ఎందుకు తీసుకోవాలి అని అడిగితే శరీరానికి బలము కొరకు అని చెప్పారు ఇక్కడ. మరి వాక్యాన్ని భుజించాలి. ఎందుకు భుజించాలంటే మన శరీరంలో ఉన్నటువంటి అయోగ్యత బయటికి వెళ్ళడానికి, మన శరీరంలో ఉన్నటువంటి పాపము బయటికి వెళ్ళడానికి, మన శరీరంలో ఉన్నటువంటి మన తలంపులలో ఉన్నటువంటి అపవిత్రత బయటికి వెళ్ళడానికి దేవుని వాక్యాన్ని భుజించాలి. దేవుని వాక్యాన్ని నువ్వు ఎప్పుడైతే భుజిస్తావో నీకు కలుగుతున్నటువంటి ప్రతి శ్రమ అయితేనేమి, బాధ అయితేనేమి, లేకపోతే కష్టం అయితేనేమి, అవన్నిటికీ కూడా దేవుడు పరిష్కరించేవాడుగా ఉంటాడు. ఇక్కడ చూస్తే దేవుని వాక్యము భుజించడం అంటే ఏంటంటే, దేవుని వాక్యాన్ని వినాలి. దేవుని వాక్యం నీకు ఏం బోధిస్తుంది? దేవుని వాక్యం నీకు ఏం నేర్పించబడుతుంది? దేవుని వాక్యము ఏమని బోధిస్తుంది నీకు అంటే, ఆ ఏదైతే వాక్యము నీకు బోధించబడుతుందో ఆ వాక్యము విని సరి చేసుకోవాల్సిన ఏమున్నాయో అవి సరి చేసుకోవాలి. దేవుని నమ్మడం, వాక్యాన్ని నమ్మడం అంటే వాక్యము మరి నీ జీవితంలో స్థిరపరచబడుతుంది, బలపరచబడుతుంది అని నమ్మాలి. నీకు ఒక సమస్య వస్తుంది, ఆ సమస్య దేవుడు నీకు పరిష్కరిస్తున్నంటే దాన్ని నమ్మాలి. ఎంతమంది నమ్ముతారు? నమ్మడం ఈజీయే, కానీ సమస్య సివియారిటీ వస్తున్న కొద్ది నమ్ముతామా? దేవుని సెకండ్ ఆల్టర్నేట్ ఆలోచనలు కూడా చేస్తూ ఉంటారు సాధారణంగా చాలా మంది. నమ్మాలి, దేవుని వాక్యము నమ్మాలి. ఎప్పుడు నమ్ముతాము, ఎప్పుడు వికసిస్తామంటే మరి దేవుని యొక్క వాక్యము మన జీవితంలో విత్తబడుతున్నప్పుడు దేవుని వాక్యాన్ని వినడమే కాదు, నమ్మాలి. అంతేకాదు విన్న వాక్యాన్ని నీ హృదయంలో దాచుకోవాలి. చాలా మందికి అనేక ప్రాంతాల్లో క్రైస్తవులు ఉంటారు, చాలా మందికి చదువు రానికి ఎట్లా అంటే వాక్యాన్ని హృదయంలో దాచుకోవాలి. నీకు సమస్య వచ్చినప్పుడు వాక్యము ద్వారా ఎత్తిపట్టి మాట్లాడాలి. యేసు ప్రభు 40 దినాలు ఉపవాసంలో గడుపుతున్నప్పుడు మరి సాతాను శోధిస్తున్నప్పుడు మరి అక్కడ యేసు ప్రభును అనేక రీతులుగా శోధించాడు. మరి రాళ్ళను రొట్టెలుగా చేసుకొని మాట్లాడి మరి యేసు ప్రభును శోధిస్తున్నప్పుడు రాళ్ళను రొట్టెలుగా చేసుకొని జీవించు, బ్రతుకు అని తిను అన్నప్పుడు యేసు ప్రభు ఏం రాళ్ళను రొట్టెలుగా చేసుకోలే. అక్కడ
ఏం మాట్లాడాడు? వాక్యాన్ని మాట్లాడాడు. ఎందుకు వాక్యాన్ని మాట్లాడాడు? ఎలా మాట్లాడాడంటే ఆయన హృదయంలో దేవుని వాక్యం ఉంది గనుక. సాతాను నీకున్నటువంటి సమస్యలను బట్టి నేను శోధిస్తున్నా అనుకోండి, సాతాను నీకున్న సమస్యలు, నీ కుటుంబంలో అలజడి, నీకున్నటువంటి అనారోగ్య సమస్యలు, మనకున్నటువంటి ఇబ్బందుల కొలిమిలో కొట్టుమిట్టాడుతున్నప్పుడు మనం సహాయం కొరకు ఇటు అటు పరిగెడతాం. కానీ దేవుని వాక్యము నీ మాటకు, నీ చెవులకు వినబడినటువంటి దేవుని వాక్యాన్ని ఎప్పుడన్నా ఉచ్చరించి మనం పలికినమా? కీర్తనకారుడు మరి ఇక్కడ ప్రవక్త అయినటువంటి ఇర్మియా గారు చెప్తున్నారు ఏంటంటే, నేను నీ మాటలు నాకు దొరకక నీ జీవితంలో అనేక సంవత్సరాల తరబడి నువ్వు వాక్యం వింటున్నావే, అనేక సంవత్సరాల నుంచి నువ్వు వాక్యం వింటున్నావు, నీ చెవులకు వినబడుతుంది. వాక్య ప్రకారం ఎంతమంది జీవిస్తున్నారు? నీ మాటలు నాకు దొరకక నేను వాటిని భుజించి తిని. నీ శరీరానికి శక్తి కావాలంటే అన్నం తింటాం, జొన్న రొట్టె తింటాం, మరి ఇంకొక రొట్టె తింటాం, ఇంకొకటి తింటాం. కానీ దేవుని వాక్యాన్ని భుజించావా? ఇక్కడ ప్రవక్త చెప్తుండేందంటే, సైన్యములకు అధిపతి యెహోవా నీ పేరు నాకు పెట్టబడేను గనుక. మీకు పెట్టబడిందా? ఎంతమంది చెప్తారు నేను దేవుని బిడ్డనని చెప్పగలుగుతారా? ఎంతమంది చెప్తారు దేవుని బిడ్డనని? నేను దేవుని బిడ్డను, యేసు ప్రభు నమ్ముకున్నా, నేను బాప్తిజం తీసుకున్నా, నేను యేసు ప్రభు మందిరానికి వస్తా, యేసు క్రీస్తును అంగీకరించిన ఎంతమంది చెప్పగలుగుతారు? ఇక్కడ వాక్యం చూడండి. ఇక్కడ ఇర్మియా ప్రవక్త చెప్తుండే ఏంటంటే, నీ పేరు నాకు పెట్టబడిన గనుక నీ మాటలు నాకు సంతోషమును, నా హృదయం నాకు ఆనందము కలగజేస్తుందంట. ఎంతమంది ఆనందంతో జీవిస్తున్నారు ప్రతినిత్యం దేవుని మందిరంలో, లేకపోతే నీ వ్యక్తిగత జీవితంలో? నాకు ఆనందం ఉంది, నాకు కష్టం లేదు, బాధ లేదు, మొత్తం పొద్దున్న లేస్తే రాత్రి వరకు సంతోషంలోనే ఉంటున్నా అని ఎంతమంది చెప్పగలుగుతారు? ఎంతమంది చెప్తారు? ఎందుకు చెప్పలేకపోతున్నాం అంటే దేవుని వాక్యాన్ని మనం భుజించడం లేదు, దేవుని వాక్యం మీద మనం ఆధారపడడం లేదు, దేవుని వాక్య ప్రకారం మనం జీవించడం లేదు. ఏదో నామమాత్రమైనటువంటి విశ్వాసులంగా విశ్వాస జీవితాన్ని గడుపుతూ వస్తుంటాం. వాక్యాన్ని ఏం చేయాలి? హృదయంలో దాచుకోవాలి. వాక్యాన్ని ఏం చేయాలి? విధేయత చూపించాలి. వాక్యాన్ని ఏం చేయాలి? ఆచరించాలి. నీ జీవితంలో వాక్యాన్ని ఆచరిస్తున్నావా, లేకపోతే దేన్ని ఆచరిస్తున్నాను? వాక్యాన్ని ఏం చేయాలి? భుజించడమే కాదు, వినాలి, హృదయంలో నమ్మాలి, హృదయంలో దాచుకోవాలి, విధేయత చూపించాలి, అన్నిటికంటే ముఖ్యంగా ఆచరించాలి. ఎంతమంది ఆచరిస్తున్నారు చెప్పండి? ఎంతమంది ఆచరిస్తున్నారు వాక్యాన్ని? మీరు వాక్యాన్ని ఆచరిస్తున్నారా, కులాచారాలను ఆచరిస్తున్నారా? చెప్పండి. ఇప్పుడు ఆన్సర్. ప్రవక్త అయినటువంటి ఇర్మియా గారు హెచ్చరిస్తున్నాడు, నేను వాక్యాన్ని భుజించాను. నువ్వు ఏం తింటున్నావు శరీరానికి అంటే? అన్నం తింటున్నావు. మరి వాక్యాన్ని తింటున్నామా, భుజిస్తున్నామా అంటే? వాక్యాన్ని భుజించడం ఏంటి అంటే వింతగా ఉందండి. వినడం, నమ్మడం, హృదయంలో దాచుకోవడం, విధేయత చూపెట్టడము, ఆచరించడము. ఈ ఆచరించడానికి వచ్చేసరికి అందరూ కూడా 199 వెనక్కి వెళ్తారు. వాక్యాన్ని వింటాం కానీ ఆచరిస్తున్నామని హృదయంలో. దావీదు కూడా అదే అంటున్నాడు. ఏంటంటే 119వ కీర్తన 11వ వచనంలో ఏమనుంది ఇక్కడ అంటే, నీ ఎదుట నేను పాపము చేయకుండునట్లు, నీ ఎదుట నేను పాపము చేయకుండునట్లు నా హృదయంలో నీ వాక్యము ఉంచుకొని ఉన్నాను. నా హృదయంలో నీ వాక్యం ఉంచుకొనిచున్నాను. ఎందుకు ఉంచుకోవాలి వాక్యము మన హృదయంలో? ఎందుకు ఉండాలి మనలో వాక్యము? ఎందుకు ఉండాలి? ఎందుకు వాక్యాన్ని భుజించాలంటే కీర్తనకారుడు స్పష్టంగా చెప్తుండేందంటే, నీ ఎదుట, దేవుని ఎదుట నేను పాపము చేయకుండానట్లు నా హృదయంలో నీ వాక్యం ఉంచుకొనిచున్నాను. వాక్యము వింటాం, వాక్యం వినడానికి అందరికి చెవులున్నాయి, వింటాం. కానీ వాక్యం ఎందుకొరకు ఉపయోగపడుతుంది అంటే, విన్న వాక్యము ఏం చేస్తున్నాయి అంటే దేవుని ఎదుట పాపము చేయకుండానట్లు ఆయన వాక్యం ఉన్నప్పుడు మాత్రమే పాపము జోలికి పోము. వాక్యము లేదు కాబట్టే ఈరోజు మోసాలు జరుగుతున్నాయి ప్రపంచంలో, అన్యాయం జరుగుతుంది ప్రపంచంలో, అనేక రీతిగా పాపం విస్తరించబడుతుంది, అనేక ప్రాంతాల్లో డ్రగ్స్ విస్తరించబడుతుంది, అనేక రీతిగా తాగుడుకు వ్యసనాలు అవుతా ఉన్నారు. ఎందుకు అవుతున్నారు అయ్యా అంటే వాక్యము భుజించడం లేదు. వాక్యం వింటాం అందరం,
ఎందుకు వినాలి వాక్యము? పాపం అంటే ఏదో పాపపు స్వభావంతో మరి ఆలోచనతో ఆలోచించడం కాదు. పాపం అంటే దేవునికి విరుద్ధమైంది ఏది మనలో ఉన్నా అది వెళ్ళిపోవాలి. వాక్యం ఏం చేస్తుంది అంటే నిన్ను ఒక పరిశుద్ధమైనటువంటి, ఒక నీతివంతమైనటువంటి, ఒక సత్యవంతమైనటువంటి, ఒక యథార్థవంతమైనటువంటి, ఒక నిష్కలంకమైనటువంటి వ్యక్తిని తయారు చేస్తుంది వాక్యము. అంటే ఎంత మనం ఎట్లా అంటే దేవుని ఒక ఆచారంగా ఆచరిస్తాం. సంగమా వాక్యం చెప్తుంది ఏంటంటే, వాక్యము నీకు ఎందుకొరకు ఉపయోగపడాలి అంటే, కీర్తనకారుడు చెప్తా ఉన్నాడు ఏంటంటే, నీ ఎదుట నేను పాపము చేయకుండానట్లు నా హృదయంలో నీ వాక్యము ఉంచుకొని ఉన్నాను. దేవుని వాక్యం మనలో నిలిచి ఉన్నప్పుడు అది మన జీవిత చరిత్రను, జీవిత విధానాన్ని, జీవిత గమ్యాన్నే మార్చివేస్తుంది. ఎందుకు వాక్యం కావాలి మనకు అంటే, వాక్యం ఎందుకంటే పాపము చేయకుండానట్లు నా హృదయంలో నీ వాక్యము ఉంచుకున్నా. దేవుని వాక్యమే మనకు జీవాహారం. ఏం చేస్తుందంటే నిన్ను పరిశుద్ధమైన వ్యక్తిగా నిలబడుతుంది. వాక్యం ఏం చేస్తుంది అంటే, వాక్యము నిన్ను యథార్థమైన వ్యక్తిగా నిలబెడుతుంది. వాక్యం ఏం చేస్తుందంటే, వాక్యము దేవుని ఎదుట పవిత్రమైనటువంటి వ్యక్తి, నిష్కలంకమైన వ్యక్తిగా దేవుని ఎదుట నిలబడుతుంది. ఎంతమంది వాక్యం వింటారంటే అందరు చేతులు ఎత్తారు. కానీ వాక్యము నీకు దొరుకుతున్నప్పుడు, వాక్యము నీకు ప్రకటించబడుతున్నప్పుడు, వాక్యము నీకు చెప్పబడుతున్నప్పుడు, వాక్యం ప్రకారము ఏం చేయాలంటే వాక్యాన్ని ఆచరించాలి. ఎందుకు ఆచరించాలంటే ఆ వాక్యము ద్వారా ఆ వాక్యము నిన్ను ఏం చేస్తుందంటే సంపూర్ణతలోకి నడిపిస్తుంది. దేవుని వాక్యం ఏం చేస్తుంది? నిన్ను ఒక సంపూర్ణమైన శూన్యము నుండి సంపూర్ణతలోకి నడిపిస్తుంది వాక్యం. వాక్యము నీ ఎదుట, నీ హృదయంలో ఉంటే, నీ ఎదుట ఎంత పెద్ద యోధుడు నిలబడినా యోధుడు దగ్గర కూడా రాడు, దరిదాపులో కూడా రాడు. ఆ యోధుడు నిన్ను తాకొద్దంటే కీర్తనకారుడు చెప్తున్నాడు, నీ ఎదుట నేను పాపము చేయకుండా నా హృదయంలో నీ వాక్యం ఉంచుకొని. దేవుని వాక్యం మన జీవితంలో నిలిచినప్పుడు జీవితాన్ని మార్చివేస్తున్నప్పుడు, యేసు ప్రభుని కూడా వదలలే సాతాను. యేసు ప్రభు ఏమైనా అతిథుడా అంటే అతిథుడు కాదు. యేసు ప్రభుని కూడా వదలలే సాతాను. నిన్ను నన్ను వదలనట్టు యేసు ప్రభుని కూడా వదలలే సాతాను. ఏం చెప్తున్నాడు? మత్తయి సువార్త 4వ అధ్యాయం 4వ వచనంలో ఏమనుంది ఇక్కడ? వాక్యం ఏమనుంది ఇక్కడ? అందుకు ఆయన, మనుషుడు రొట్టె వలన మాత్రము కాదు గాని దేవుని నోటి నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించును అని వ్రాయబడి ఉన్నదనెను. ప్రతిరోజు మనం శరీరానికి ఆహారం తీసుకుంటామంటే తీసుకుంటాం. ఒక రోజు తినకపోతే ఏం చేస్తాం? బలహీనులు అవుతామని చెప్పారు. అదే విధంగా నీ ఆత్మకు ఆహారం ఏమిటి? సృష్టికర్తనే వదలలే. సాతాను భ్రష్టు పట్టిస్తామని యేసు ప్రభు దగ్గర పోతే యేసు ప్రభు చెప్తున్నటువంటి మాట వినండి ఇక్కడ. 40 దినములు 40 రాత్రులు ఉపవాసం ఉండిన పిమ్మట ఆయన ఆకలి కొనగా ఆ శోధకుడు ఆయన యొద్దకు వచ్చి, శోధకుడు అంటే ఎవరు? సాతాను. నీవు దేవుని కుమారుడవైతే ఈ రాళ్ళు రొట్టెలాగునట్లు ఆజ్ఞాపించమనెను. అందుకు ఆయన మనుషుడు రొట్టె వలన మాత్రము కాదు గాని, రొట్టె వలన మాత్రమే కాదు గాని దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించునని వ్రాయబడి ఉన్నదనెను. ఎందుకు చెప్తున్నాడు యేసు ప్రభు? ఏ మానవుని వదిలిపెట్టాడు సాతాను? ఎవరిని కూడా వదిలిపెట్టాడు. నిన్ను వదిలిపెట్టాడు, నన్ను వదిలిపెట్టాడు. లాస్ట్ కు యేసు ప్రభుని కూడా వదలలే. 40 రాత్రులు ఉపవాసం ఉండి దేవుని దగ్గర కనిపెడుతున్నటువంటి వ్యక్తి యేసు ప్రభు. యేసు ప్రభు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నప్పుడు శోధకుడు వెళ్ళి శోధిస్తున్నటువంటి తరుణంలో యేసు ప్రభు పలికిన మాట ఏంటి అంటే, రొట్టె పూజిస్తేనే మనిషి బ్రతకడండి. ఇక్కడ అన్నారు చాలా మంది ఏంటంటే, భోజనం చేయకపోతే బలహీనులం అయిపోతామన్నారు. వాస్తవమే, రోజు తినకపోతే బలహీనంలో అయిపోతావు. కానీ అదే విధంగా నీలో దేవుడు పెట్టినటువంటి జీవాత్మను ఏ విధంగా నువ్వు పోషిస్తున్నావు, జీవాత్మను ఏ విధంగా పోషిస్తున్నావు అంటే దేవుని వాక్యమే. అందుకనే ఇర్మియా ప్రవక్త చెప్తున్నాడు అక్కడ, నేను నీ వాక్యమును, నీ మాటను నేను భుజించి తిని.
ఈరోజు ఎంతమందికి సమస్యలు ఉన్నాయంటే 99% చెప్తారు అందరికీ సమస్యలు ఉన్నాయని. ఎందుకు వస్తుంది సమస్యకు కారణం ఏంది అంటే మనము వాక్యాన్ని భుజిస్తలేము, వాక్యాన్ని ఆచరిస్తాము. మన సృష్టికర్త యేసు ప్రభు అనుకుంటే ఏదైనా చేయగలుగుతాడు. భూమిని ఆకాశాన్ని సృష్టించిన సృష్టికర్తకి ఏదైనా సాధ్యమా కాదా? అన్ని సాధ్యమే యేసు ప్రభు. అట్లాంటి వ్యక్తి దగ్గరికి, దేవుని దగ్గరికి పోయి కూడా సాతాను శోధిస్తే యేసు ప్రభు చెప్తున్న మాట ఏంది? భోజనంతోటే నేను బ్రతకను, రొట్టెతోటే నేను బ్రతకను, కానీ దేవుని మాట చొప్పున జీవిస్తా. నీ జీవితంలో ఈరోజు కష్టాలు వలయంలో నువ్వు చిక్కుకొని ఉన్నావా? ఉంటే పరిష్కారం ఒకటే, దేవుని వాక్యాన్ని ప్రతిరోజు భుజించు. 40 దినాలు 40 రాత్రులు మరి ఉపవాసం ఉండి ప్రార్థిస్తే ఆయన ఆకలి గొనగా అనుంది అక్కడ వాక్యంలో. ఏమనుంది అక్కడ? ఆకలి గొనగా. అంటే 40 రోజులు ఉపవాసం ఉండి 40 రాత్రులు ఉపవాసం ఉండి మరి ఏదో ఫాస్టింగ్ అయిపోయినాక ఏదో తినాలనిపిస్తుంది వెంటనే. అట్లాంటి టైంలో యేసు ఆత్మకు ఆహారం, దేవుడు నీలో పెట్టినటువంటి ఆత్మకు నువ్వు దేని చేత నువ్వు పోషిస్తుంటున్నావు? నీ జీవితంలో ఎందుకు సమస్యలు వస్తున్నాయి అంటే దేవుని వాక్యం వినడమే కాదు, దాన్ని భుజించలేవు. నీ మాట కావాల్సింది ఏంటి? దేవుని మాటను భుజించాలి. అదే యోబు గారు ఒక మాట అంట, 23:12 ఆయన పెదవుల ఆజ్ఞను నేను విడిచి తిరగలేదు. ఏమంటారండి ఇక్కడ? ఆయన నుంచి వచ్చే మాటను, ఆజ్ఞను నేను విడిచి తిరగ. మరి మనం తిరుగుతున్నామా? ప్రశ్న వేసుకుందాం ఒక మాట. యోబు గ్రంథంలో ఈ మాట యోబు గారు ఏమంటున్నారు ఇక్కడ? ఆయన పెదవుల ఆజ్ఞను నేను విడిచి తిరగలేదు. ఆజ్ఞ అంటే ఏంది? దేవుని వాక్యమే ఆజ్ఞ, దేవుని శాసనాలే ఆజ్ఞ. ఆయన ఏం చెప్తున్నాడు ఇక్కడ? ఆయన పెదవుల ఆజ్ఞను నేను విడిచి తిరగలేదు. మనం తిరుగుతున్నామా? లేదు. ఆయన నోటి మాటలను నా స్వాభిప్రాయం కంటే ఎక్కువగా ఉంచి తిని. నేను కారు కొనుక్కోవాలి, అభిప్రాయం ఉంటుంది, ఉండదా? తప్ప. నేను ఒక ఇల్లు కట్టుకోవాలి, అభిప్రాయం ఉంటుంది, ఉంటుందా? మరి నేను వాక్య ప్రకారం జీవించాలని అభిప్రాయం ఎందుకు ఉండదు? భక్తుడు చెప్తున్నాడు ఇక్కడ ఏంటంటే ఆయన పెదవుల ఆజ్ఞను నేను విడిచి తిరగలేదు. అంటే యోబు గారు అంత పెద్ద కష్టాలు, బాధల వలయంలో చిక్కుకొని కుటుంబాన్ని కోల్పోయి, ఆస్తిని కోల్పోయి, అంతస్తులను కోల్పోయి, సంపాదించినంత కూడా కోల్పోయి బికారితనంలో కూర్చొని, ఏమి తోచని స్థితిలో అంధకారమయంలో కూర్చొని మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే ఆయన పెదవుల ఆజ్ఞను నేను విడిచి తిరగలేదు. మనం ఎందుకు తిరుగుతున్నామా? మనం ఎంతమంది నేను వాక్య ప్రకారమే జీవించే వ్యక్తిని అని చెప్పేవారు ఉన్నారు ఇక్కడ? వాక్యాన్ని నేను తూచా తప్పకుండా పాటించే వ్యక్తిని. యోబు గారికి ఆహారము కంటే వాక్యమే ముఖ్యమైందని వాక్యం చెప్తా ఉంటున్నాను. నీకేం ముఖ్యం? నేను మిమ్మల్ని అడుగుతుంటున్నాను. మనల్ని మనం ప్రశ్నించుకుందాం. మనకి ఏమి ముఖ్యం మన జీవితంలో? చెప్పండి. ఇక్కడ చూడండి, ఇక్కడ ఆయన నోటి మాటలను నా స్వభాభిప్రాయం కంటే ఎక్కువగా ఎంచి తిని. అంటే ఒక వ్యక్తి దేనికి ప్రాధాన్యత ఇవ్వాలి? కుటుంబానికా? ఒక వ్యక్తి దేనికి ప్రాధాన్యత ఇవ్వాలి? ఆస్తికా? ఒక వ్యక్తి దేనికి ప్రాధాన్యత ఇవ్వాలి? అంతస్తుగా? ఒక వ్యక్తి దేనికి ప్రాధాన్యత ఇవ్వాలి? అభిప్రాయాలకా? ఒక వ్యక్తి దేనికి ప్రాధాన్యత ఇవ్వాలి? సోకులకా? ఒక వ్యక్తి దేనికి ప్రాధాన్యత ఇవ్వాలి? మంచి బట్టలకా? అంటే యోబు చెప్తుండేందంటే ఆయన పెదవుల ఆజ్ఞను నేను విడిచి తిరగలేదు. అంటే నేను జీవితంలో బ్రతుకుతున్నంత సేపు దేవుడు గీసినటువంటి గిరిలోనే, దేవుడు గీసినటువంటి వాక్య పరిధిలోనే నా జీవితము నేను తిరుగుతున్నా. దేవుడు ఇచ్చినటువంటి ఆ వాక్య పరిధిలోనే నా జీవన విధానాన్ని నేను నడిపిస్తున్నా. సాతాను మొత్తం దొంగిలించుకపోయినా, ఆస్తులు పోయినా, అంతస్తులు పోయినా, ఆయనకున్నదంతా కూడా కోల్పోయినా యోబు చెప్తున్నటువంటి మాట, పెదవుల ఆజ్ఞను నేను విడిచి తిరగలేదు. చివరికి వస్తే ఆయన కోల్పోయింది అంతట్లో 2 ఆశీర్వాదం ఇచ్చిండు దేవుడు. ఎందుకు ఇచ్చిండు 2 ఆశీర్వాదం అంటే ఆయన వాక్య పరిధిలోనే జీవించిన వ్యక్తి. దేవుడు యోబు గారు చెప్తున్నాడు, యోబు ఆహారం కంటే వాక్యమే ముఖ్యమైంది అని చెప్తున్నాడు. ఆయన నోటి మాటలన్న స్వభావిప్రాయం కంటే ఎక్కువగా ఎంచితిని.
నోటి మాట చేతనైనను పాపము చేయలేదంట. ఆనందం అంకుల్ చెప్తుండు, నోటి మాట చేతనైన, బైబిల్ ఉంది ఆ మాట, నోటి మాట చేతనైనను పాపము చేయలే. మనం నోటి మాటతో పాపం చేస్తాం, శరీరంతో పాపం చేస్తాం, అన్నిటితో పాపం చేస్తాం. మనము దేవుని ఎదుట ఎప్పుడు యోగ్యత కలిగి నిలబడతాం, ఎప్పుడు మన జీవితంలో వయసు పెరుగుతుంది, జీవితాలు గడిచిపోతున్నాయి, సంవత్సరాలు గడిచిపోతున్నాయి, ఎప్పుడు దేవుని మాటకు ప్రాధాన్యత ఇస్తాం? ప్రియ దేవుని సంగమా, దేవుని వాక్యము వెలుగు. మన జీవితంలో ఎన్నో చీకట్లు ఉంటాయి. ఆర్థిక సమస్య ఒక చీకటి, అనారోగ్య సమస్య ఒక చీకటి, మరి కుటుంబంలో ఉన్న సమస్యలు ఒక చీకటి, ఏమి నిర్ణయం తీసుకోవాలో తెలుసుకోలేని పరిస్థితులు, కుటుంబంలో ఒక్కొక్కరు ఒక్కొక్క దగ్గర చెదరై ఉంటారు, సమస్యల వలయంలో చిక్కుకొని ఏ నిర్ణయం తీసుకోవాలో తెలియని పరిస్థితుల్లో చాలా మంది కూడా మగ్గిపోతూ ఉంటారు. అప్పుడు దేవుడు ఏం చేస్తాడు? దేవుని దగ్గరికి ఎంతో మంది కష్టాలు వచ్చినప్పుడు రావడం కాదు, కష్టం రాకముందే దేవుని దగ్గర నాటబడాలి. మనం అందుకే చదువుకున్నాం కదా, కీర్తనలు ఏమనున్నాం? ఆయన యథార్థంగా ప్రవర్తించు వానికి ఆయన ఏ మేలు చెయ్యక మాన. అంటే ఈరోజు మనకు మేలు ఎందుకు జరుగుతలేదు అంటే, మనము దేవునికి ఇవ్వాల్సింది, అంటే సమయమైన దేవునికి ఇవ్వాల్సినటువంటిది ఏమి ఇస్తున్నాం? మనకు సమయం ఇస్తున్నావా? దేవుని మాటకు విలువిస్తున్నావా? యథార్థంగా ప్రవర్తిస్తే ఏ మేలు కూడా చేయక మానడు. మన జీవితంలో ఎన్నో చీకట్లు ఉంటాయి. ఉన్నాయా మీకు చీకట్లు? అనారోగ్యం ఒక చీకటి, ఆర్థిక సమస్యలు ఒక చీకటి, కుటుంబంలో కలహాలు ఒక చీకటి, ఎన్నో చీకట్లు ఉంటాయి. కానీ కీర్తనకారుడు ఒక మాట చదువుకో, 119వ కీర్తన 105వ వచనం, నీ వాక్యము నా పాదములకు దీపమును, నా త్రోవకు వెలుగునై ఉన్నది. నీ వాక్యము నా పాదములకు ఏందంట? దీపం అంట, నా త్రోవకు వెలుగై ఉన్నది. మనకు ముందు దారి చూపేది దేవుని వాక్యమే. నీ న్యాయ విధులు నేను అనుసరించి, దేవుని వాక్యం లేకుండా మన జీవితంలో ఎన్ని కలిగి ఉన్నా వ్యర్థమే. ఈరోజు అడుగు తీసి అడిగేసే సమస్య ఉందేమో. దేవుని వాక్యము మనల్ని నడిపిస్తుంది. ఏ చీకటి గుండా నువ్వు వెళ్ళినా, ఏ చీకటి సమస్య నేను ఇబ్బంది పెట్టినా, వాక్యము నీ దగ్గర ఉంటే, యోధుడు నీ ఎదుట లేచి నిలబడినా నువ్వు జవాబు చెప్ప, వాక్యం నీలో ఉంటే వాక్యమే సమాధానం చెప్తుంది. వాక్యం చెప్తా ఉంది, దేవుడు మన ఎడల కార్యము చేయాలంటే వాక్యము మన జీవితంలో నిర్మించబడాలి. అప్పుడు ఆయన వాక్యం ఏం చేస్తుందంటే, నీ అడుగు తీసి అడిగేసిన వాక్యము వెలుగును ప్రసాదింపజేస్తుంది. యోహన్ సువార్త 6:63 చదవమ్మా. ఆత్మయే జీవింపజేయుచున్నది, శరీరము కేవలము నిష్ప్రయోజనము. నేను మీతో చెప్పి ఉన్న మాటలు ఆత్మయు జీవమునై ఉన్నవి గాని మీలో విశ్వసింపని వారు కొందరున్నారని. ఆత్మ ఏం చేస్తుంది ఇక్కడ? జీవింపజేస్తుంది. అంటే దేవుడు నీలో పెట్టిన ఆత్మను నువ్వు వాక్యము ద్వారా పోషిస్తే, ఆ వాక్యం ఏం చేస్తుంది? నిన్ను జీవింపజేస్తుంది. సాతాను నిన్ను వచ్చి పట్టి పీడిస్తున్నా నువ్వు కొట్లాడాల్సిన అవసరం లేదు, నువ్వు బ్యాట్ పట్టుకోవాల్సిన అవసరం లేదు, నువ్వు కట్టె పట్టుకోవాల్సిన అవసరం లేదు, ఇంకో దిక్కు ఉరకాల్సిన అవసరం లేదు. నీ వాక్యం నీలో పెట్టిన, దేవుడు నీలో పెట్టినటువంటి ఆత్మను నువ్వు పోషిస్తే వాక్యం ద్వారా, ఆ వాక్యమే యోధునికి సమాధానం చెప్తుంది. వాక్యం ఏం చెప్తుంది ఇక్కడ? ఆత్మయే జీవింపజేస్తుంది. ఎప్పుడు జీవింపజేస్తుంది ఆత్మ అంటే, ఆత్మ వాక్యము ద్వారా పోషింపబడినప్పుడు. నాకు ఫోన్ ఉందండి, మరి మన దేవుడు పెట్టిన ఆత్మను ఏ విధంగా రీఛార్జ్ చేస్తున్నావు? అది ప్రశ్న. ఆత్మ జీవింపజేయుచున్నది, శరీరము కేవలం నిష్ప్రయోజనము. శరీరము నిష్ప్రయోజనమైన దాన్ని ఏమో పోషించుకుంటాము, జీవింపజేయదాన్ని మాత్రం పోషించం. ఇది మన కాన్సెప్ట్. అర్థమైందా నేను చెప్పింది? శరీరం ఏంటంట? నిష్ప్రయోజనము. ఆత్మ ఏం చేస్తుంది? జీవింపజేస్తుంది. మరి జీవింపజేయు ఆత్మను నువ్వు ఏ విధంగా పోషిస్తున్నావు? ఫోన్లో ఛార్జింగ్ అయిపోతే ఛార్జింగ్ పెట్టుకుంటావు, పెట్టిన ఆత్మను ఏ రీతిగా పోషిస్తున్నావు? అందుకనే మాటలు ఆత్మయు జీవమునై ఉన్నాయి కానీ మీలో విశ్వసింపని వాడు కొందరున్నారని వారితో చెప్పాను. చూసారా?
దేవుడు పెట్టిన ఆత్మను నువ్వు ప్రతిరోజు కూడా పోషించుకోవాలి. చెప్తారు అందరూ కూడా, నాకు సమస్యలు ఉన్నాయి, నాకు అనారోగ్య సమస్యలు ఉంది, నాకు చీకటి సమస్య. ఎందుకు వస్తుంది సమస్య? ఒకవేళ వచ్చిందే అనుకుందాం, ఏం చేయాలి మరి వస్తే? వాక్యం చెప్తుంది ఇక్కడ 107వ కీర్తన 20వ వచనం, నువ్వు దేవుని వాక్యము నీలో ఉంటే, ఇక్కడ చూడండి, ఇక్కడ ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేసి అంటే వాక్కుకు ఎంత శక్తి ఉంది. మనం ఏం చేస్తాం? ఏదైనా కావాలంటే ఆ పరిగెత్తా ఉంటాం, అక్కడ ఇక్కడ పరిగెత్తాం. కానీ దేవుడు పెట్టినటువంటి జీవాయువు నీలో ఉంటే, దేవుడు పెట్టినటువంటి ఆత్మ పోషింపబడితే, నువ్వు ఒకసారి దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తే ఆయన ఏం చేస్తాడంట తెలుసా? ఒక వాక్కును పంపిస్తాడంట, అంతే. ఇశ్రాయేలు ప్రజలు అనారోగ్యంతో కొట్టుమిట్టాడుతున్నప్పుడు, బాధలు అనుభవిస్తున్నప్పుడు, కష్టాలు అనుభవిస్తున్నప్పుడు వారు దేవునికి మొరపెట్టారు. వారు నోటితో, వారి పెదవులతో దేవునికి మొరపెట్టారు. ఆ మొర దేవునికి చేరింది. ఆయన ఏం చేశాడు? అక్కడ వాక్కును పంపి వారిని బాగు చేసెను. వాక్కును పంపి వారిని బాగు చేసెను. ఆయన వారు పడిన గుంటలో వారిని నుండి వారిని విడిపించెను. గుంట దేనికి సాదృశ్యం అంటే, గుంట దేనికి సాదృశ్యం అంటే సాతానుకు సాదృశ్యం. ఆ గుంటలో ఎవరు పడతారు అంటే సాతానుకు లొంగిన వారు పడతారు ఆ గుంటలో. నువ్వు ఎప్పుడైతే నీ జీవితంలో, నీ శరీరంలో, నీ హృదయంలో దేవుని వాక్యం ఉంటుందో, ఎప్పుడైతే నువ్వు ప్రార్థన చేస్తావో, ఆయన ఏం చేశాడంటే ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేసి ఆయన వారు పడిన గుంటల్లో నుండి వారిని విడిపిస్తారు. నువ్వు ఈ రోజు నేను అడుగుతున్నా, ఏ గుంటలో నువ్వు పడి ఉన్నావు, ఏ సమస్యలో నువ్వు చిక్కుకొని ఉన్నా, దేవుడు నిన్ను విడిపించాలని గనుక నువ్వు కోరుకుంటే ప్రార్థన చేయు, దేవుని వాక్యాన్ని భుజించు. చివరికి ఒక వచనం చదువుకొని మనం ముగించుకున్నాం. ఎఫెసీలకు రాసిన పత్రిక 6:17, మరియు రక్షణయను శిరస్త్రాణము దేవుని వాక్యము అను ఆత్మ ఖడ్గమును ధరించుకోవాలి. ఏం చేయాలి అంట? ఏం చేయాలి? రక్షణ యను శిరస్త్రాణమును, దేవుని వాక్యము అనే ఆత్మ ఖడ్గమును ధరించుకోవాలి. సాతాను మీద యేసు ప్రభు కూడా వాక్యముతో జయించాడు. నువ్వు వాక్యంతోనే జయించాలి సాతాన్ని. దేవుని నుండి వచ్చి మాట వలన జీవిస్తాడు. నీ జీవితంలో ఎంత పెద్ద యోధులు నీకు వ్యతిరేకంగా నిలబడినా, ఎంత పెద్ద మాంత్రిక శక్తులు నీ మీద ప్రయోగించినా, ఏ రీతిగా నువ్వు ఇబ్బంది పడుతున్నా, ఈరోజు సింపుల్, రక్షణ అను శిరస్త్రాణమును, దేవుని వాక్యము అనే ఆత్మ ఖడ్గమును నువ్వు ధరించుకున్నావా, నీ పొలి మేరలో సాతాను కాలు పెట్టాడు. ఇది కాన్సెప్ట్, ఇది ఆలోచన, ఇది సింపుల్. ఇటు ఉరకాల్సిన అవసరం లేదు, అటు ఉరకాల్సిన, ఇటు తిరగాల్సిన అవసరం లేదు. వాక్యము నీ చేతిలో పెట్టిండు. దేవుని వాక్యాన్ని ఉపయోగించి యోధుని జయించంతే. ఎప్పుడు జయించగలుగుతావు? ప్రవక్త అయినటువంటి ఇర్మియా గారు చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు? నేను దేవుని మాటను నేను భుజించి తిని. నువ్వు భుజిస్తే, ఈరోజు నువ్వు భుజించినట్లయితే, వాక్యము వినడం కాదు, వినడము, నమ్మడము, హృదయంలో దాచుకోవడము, విధేయత చూపెట్టడము, అన్నిటికంటే ముఖ్యంగా ఆచరించడం. చివరిగా చదువుకొని ముగించుకుందాం. మళ్ళీ ఇర్మియా గ్రంథం 15:16, నీ మాటలు నాకు దొరకగా. ఎంతమందికి దొరుకుతున్నాయి ఈరోజు మాటలు? ఎంతమంది వింటున్నారు మాటలు? నీ మాటలు నాకు దొరకగా నేను వాటిని భుజించి తిని. సైన్యములకు అధిపతి యెహోవా, దేవా, నీ పేరు నాకు పెట్టబడెను గనుక, నీ పేరు నాకు పెట్టబడెను గనుక, నీ మాటలు నాకు సంతోషమును, నా హృదయమునకు ఆనందమును కలుగజేయుచున్నవి. ఈ రోజు వేదన పడుతున్నావేమో, నలిగిపోతున్నావేమో, ఈరోజు దుఃఖంలో ఉన్నావేమో, సింపుల్, ఆయన మాటను భుజించంతే. ఆయన మాటను భుజించు. వాక్యం చెప్తుంది ఇక్కడ, నీ పేరు నాకు పెట్టబడేను గనుక. నీకు పెట్టబడిందా? ఎంతమంది రక్షింపబడ్డారు అంటే నువ్వు యేసుక్రీస్తుని ధరించిన వ్యక్తివే కదా, అవునా కాదా? ఎంతమంది యేసుక్రీస్తుని ధరించిన వ్యక్తులు ఉన్నారు ఇక్కడ? ఆయన పేరు పెట్టబడిన జనులు ఉన్నారు ఇక్కడ. నీలో ఉన్న వాక్యమే సమాధానం చెప్పి నీ పొలి మేరలకు కూడా సాతాను రాకుండా దేవుడు కంచె వేసి కాపాడతాడు నిన్ను, నీ కుటుంబాన్ని. ప్రియ దేవుని సంగమా, మన జీవితంలో అనేక సంవత్సరాలు గతించిపోతున్నాయి. అనేక రీతులుగా వాక్యం వింటాం, చేస్తాం, ప్రార్థన చేస్తాము, కానీ
దాన్ని నమ్మము, దాన్ని హృదయంలో ఉంచుకోము, దాన్ని ఆచరించము. దేన్ని ఆచరిస్తామయ్యా అంటే కులాచారాలను, కుల పద్ధతులను ఆచరిస్తాం. నలుగురు వస్తారు, వాళ్ళు చెప్తారు, దాని ప్రకారం మన జీవన విధానం సాగుతుంది. దీని ప్రకారం ఎప్పుడైతే మానవుడు జీవిస్తాడో, గుడ్డోడు పోయి గుంటలో పడతాడు, గుడ్డోని ఆశ్రయించిన వాడు పోయి కూడా గుంటలో పడతాడు. కాబట్టి నువ్వు బ్రతకాల్సింది దేవుని కొరకు బ్రతకాలి, నువ్వు జీవించాల్సింది క్రీస్తు కొరకు బ్రతకాలి. భూమి మీద ఎన్ని రోజులు నువ్వు బ్రతికినా దేవునికి సాక్షి బిడ్డగా నువ్వు జీవించినప్పుడు మాత్రమే దేవుని యొక్క కార్యాలు చూస్తావు. ఇక్కడ వాక్యంలో చూస్తే నీ మాటలు నాకు సంతోషమును, నా హృదయం నాకు ఆనందము కలగజేసి, నువ్వు నిరంతరము సంతోషంగా ఆనందంగా నువ్వు ఉండాలని నువ్వు ఆశపడితే దేవుని మాటలను నీకు దొరికినప్పుడు వాటిని భుజించి వాటి ప్రకారం నువ్వు జీవించు. అప్పుడు మాత్రమే దేవుని